మచిలీపట్నానికి తనదేంటి తేల్చనట్టుంది. అందుకని తను జనసేనకి వెళ్ళింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా మార్పు చేర్పులు ఉండేటప్పుడు అందులో బయటకు వెళ్లే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పార్థసారథి వెళ్తున్నట్టు అట్లాగే రేపు పొద్దున్న జంగా కృష్ణమూర్తి గురజాలు అడుగుతున్నారు. కాసు మహేష్ రెడ్డిని తీసేసి ఈయనకి ఇస్తారా? ఇచ్చే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. అట్లాంటప్పుడు ఆయన వెళ్లే పరిస్థితి కనబడుతోంది. ఇట్లాగా కొన్ని మార్పులు చేర్పులు వెనక ముందు ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటున్నాయి. అంటే ప్రత్యామ్నాయం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటిది ఉంటే నడుస్తున్నది. లేకపోతే కనుక కొన్ని చోట్ల ఇప్పుడు ఇందులో ఏంటి నరసరావుపేట 3-4 ఎమ్మెల్యేలు కలిసి వద్దు అతను అయితే గనక తట్టుకోలేము అంటే తట్టుకోలేమంటే ఇప్పుడు ఇతనికి 5-6 ఒక నియోజకవర్గానికి 5 నుంచి 10,000 ఓట్లను టచ్ చేయగలిగినటువంటి ఇతను ఉంది, కమాండ్ ఉంది కృష్ణదేవరాయలు. అయిపోతే లాస్ అవుతాం ఇప్పుడు నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో అన్నటువంటిది ప్రెషర్ చేసిన టైంలో ఆగున్నాడు. అట్లాంటిది ఇక్కడ కథ ఎట్లా ఉంటుంది అనేటువంటి చూడాలి. సినిమా యాక్టర్లను కూడా తీసుకురా అంటే సినిమా యాక్టర్లు అంటే యాక్టర్లు అని కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా అంటే అలీ కానీ వివి నాయక్ ఇలా కొన్ని పేర్లు వినిపించింది. ఒక 2-3 అవకాశాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ లిస్టులో అయితే రాలేదు. దానికోసం ఏమన్నా కూడా పెండింగ్లో పడినాయా కొన్ని పేర్లు? అంటే ఆయన దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ లెక్కలన్నీ రెడీలోనే ఉన్నాయి. వాళ్ళల్లో ఈ కూడా ఉండొచ్చును. పేరు రాజమండ్రికి వివి నాయక్ పేరు వినబడుతుంది, నంద్యాల పార్లమెంట్ కి ఆలీ పేరు వినబడుతుంది. ముందు ఇక్కడ ఏదో నరసరావుపేట అన్నారు కాబట్టి నరసరావుపేట పార్లమెంటరీ సీట్ కి అక్కడ వర్కౌట్ కాదు కాబట్టి అక్కడికి నంద్యాల అన్నటువంటి పాయింట్ కూడా వినబడుతుంది. కాకపోతే వాళ్ళని ఇంతవరకు పిలవలేదు. వాస్తవంగా పిలిచి ఉంటే